హాయ్ అండి. ఈరోజు టేస్టీ కాకరకాయ కారం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా స్టవ్ పై ఒక పాన్ పెట్టుకొని అందులోకి కొన్ని పల్లీలు, కొంచెం జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం సేపు వీటిని చల్లారనివ్వండి. నేను ఈ కాకరకాయ కారానికి ఒక 10 కాకరకాయల దాకా తీసుకున్నాను. మీరు కావాలితే చిన్న సైజు కాకరకాయలు కూడా తీసుకోవచ్చు. ముందుగా కాకరకాయలన్నిటిని శుభ్రంగా చిక్కు తీసి ఇలా నిలువుగా కట్ చేసి అందులో ఉన్న గింజలన్నిటిని శుభ్రంగా తీసివేయాలి. కాకరకాయ కారానికి ఇందులో ఉన్న గింజలు తీసేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. కట్ చేసిన కాకరకాయలని ఉప్పు నీటిలో వేసి శుభ్రంగా కడగండి. స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఈ కాకరకాయ కారానికి సరిపడినంత ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయాలి. కాకరకాయ ముక్కలన్నిటిని ఇలా బాగా మంచిగా వేగేదాకా వేయించుకోవాలి. నాకు ప్యాన్ చిన్నదైందండి, సో నేను 2 ప్యాన్లలో వేయించుకుంటున్నాను. మీకు సరిపడా ప్యాన్ తీసుకోండి మీరు ఫస్టే. కాకరకాయలని ఇంకొంచెం సేపు ఫ్రై అవనిద్దాం. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలు, జీలకర్ర, ఉప్పు, కారం, వెల్లిపాయలు, ధనియాలు ఇవన్నీ వేసుకొని మంచిగా ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని మరీ మెత్తగా కాదు, కొంచెం బరగ్గా మిక్సీ చేసుకోవాలి. కాకరకాయ ముక్కలన్నీ ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలి. కాకరకాయ ముక్కలన్నీ మంచిగా చల్లారిన తర్వాత మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ని ఈ కాకరకాయలన్నిటిలో మంచిగా పెట్టుకోవాలి. ఈ స్టఫ్ వల్లే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ కారం అనేది మన కర్రీకి మంచి టేస్ట్ని ఇస్తుంది. సో ఈ కారం అనేది అన్ని కాకరకాయల్లో మంచిగా స్టఫ్ చేసి పెట్టుకోండి. కాకరకాయ కారంలో కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుందండి. అందుకోసం ఒక 5-6 ఉల్లిపాయలు, మీడియం సైజు ఆనియన్స్ని కట్ చేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించండి. చూసారు కదా, ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు కొంచెం అంత సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగానే స్టఫ్ రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయలు ఇప్పుడు ప్యాన్లో వేసుకొని మనం మిక్సీ చేసిన మసాలా కూడా ప్యాన్లో వేసుకొని వాటిని నీట్గా జాగ్రత్తగా కలుపుకోవాలండి. మరీ హార్డ్గా కలిపితే కాకరకాయ ముక్కలు అనేవి చెదిరిపోయే అవకాశం ఉంది. సో నీట్గా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఫైనల్లీ మన యమ్మీ కాకరకాయ కారం రెడీ అయిపోయిందండి. రైస్లో వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మన వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ మన విలేజ్ సిస్టర్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.